మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తేళ్లంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి? అది అక్కడ కనిపిస్తే అంతెత్తున ఎగిరి దాన్ని చంపేంత వరకు ఊరుకోం మనం. అలాంటిది దాన్ని ముట్టుకోవడానికైనా సాహసిస్తామా? బాబోయ్, చచ్చినా చేయం. మరి వీళ్ళేంటి తేళ్లతో ఆడుకుంటున్నారు అని అనుకుంటున్నారా? అంతేనా, ఒంటిపైన ముఖం పైన కూడా వేసుకొని స్టంట్లు కూడా చేస్తున్నారు. అయినా వాళ్ళకేమీ కాకపోవడం ఏంటి? ఏవైనా మంత్రాలు తంత్రాలు చేస్తున్నారా? ఆ వింతేంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఈ విజువల్స్ చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగురు పుట్టాల్సిందే. ఎందుకంటే చూడండి, వాళ్ళంతా కూడా ఆ తేళ్లతో ఎలా ఆడుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అంతా వాటిని పట్టుకొని ముద్దాడుతున్నారు. ఒంటిపై వేసుకొని సాహసాలు చేస్తున్నారు. అది కూడా ఏడాదిలో ఒక్కరోజే. అవి ఎవరిని కూడా ఏం చెయ్యవంట. దీని వెనుక ఓ దైవిక అంశం ఉంది. శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమినే తేళ్ల పంచమిగా కూడా పిలుస్తారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటకు సరిహద్దున ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లా కందుకూరు గ్రామంలో తేళ్ల పంచమిని సాంప్రదాయంగా చాలా సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. విచిత్రంగా తేళ్లను ఇలవేల్పుగా కొలుస్తారు. ఎక్కడి గుట్టపై తేళ్ల దేవాలయం ఉంది? గుట్టపై మహేశ్వరి దేవత కొలువు తీరిందని భక్తులు చెబుతూ ఉంటారు. గుట్టపై ఉన్న ఏ రాయిని కదిలించినా కూడా తేళ్లు కనిపిస్తాయి. కనిపించిన తేళ్లను నాగుల పంచమి రోజున పట్టుకుని కరవదని, కరిచినా కూడా గుడిలో విభూది అంటిస్తే చాలు, ఎలాంటి అపాయమో ఉండదని భక్తులు విశ్వసిస్తారు. జిల్లా వాసులతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు ఇక్కడికి. కొండపైకి వచ్చిన మహిళలు, యువతులు ముద్దుగా గుడిలో ఉన్న నాగులు ఇక తేళ్ల విగ్రహాలకు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత గుట్టపై ఉన్న రాళ్లను కదిలించి తేళ్లను పట్టుకుంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ తేళ్లను దేవతగా పూజిస్తారు. ఈ తేళ్లు కుట్టకుండా ఉండటానికి ఓ కథ కూడా ఉంది. కందుకూరు ఓ గుట్ట ఉంది. అయితే దాన్ని కొండమావుల గుట్టగా పిలుస్తూ ఉంటారు. కొన్నేళ్ల క్రితం ఆ గుట్టపై ఓ వ్యక్తి తవ్వకాలు జరుపుతూ ఉండగా పెద్ద తేలొకటి బయటపడింది. దీంతో భయపడిన ఆ వ్యక్తి కుట్టకుండా ఉంటే గుడి కడతా అని తేలను చూసి మొక్కుకున్నాడట. వెంటనే ఆ తేలు అదృశ్యమైపోయింది. ఆ తర్వాత అతను చిన్న గుడి కట్టి మొక్కు తీర్చుకున్నాడు. అప్పటి నుంచి ప్రతి ఏటా కూడా తేళ్ల పంచమి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ తర్వాత గ్రామస్తులు అక్కడే కొండ మహేశ్వరి మాతగా పిలిచే తేళ్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించి పెద్ద ఆలయాన్ని నిర్మించారు. తేళ్ల దేవతకు పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసంతో చెబుతున్నారు. కొండ మహేశ్వరి దేవతగా తేళ్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏటా నాగుల పంచమి రోజున ఆ విగ్రహాలకు నైవేద్యాలు పెట్టి ప్రత్యేక పూజలను చేస్తూ ఉంటారు అక్కడ భక్తులు. తేళ్లను పూజించడం వల్ల ఎలాంటి హాని ఉండదని అక్కడి ప్రజల నమ్మకం. జాతర ఉంటే ఉంటది. స్పెషల్ అంటే తేడా ఒక్కటే. నాడు ఉంటే మళ్ళీ రేపు కన్నవాడు, మళ్ళీ రేపు పొద్దుగాల కూర్చో కూడా ఒక తేలు కన్నవాడు. ఇప్పుడు సాయంత్రం ఉంటే 6 గంటల వరకు తేలు కన్నవాడు. తేలు ఇట్లా పట్టుకుంటే కూడా ఇవన్నీ కరవాలి. కలిసి కూడా అమ్మ ఆధారం అండి. ఇది మాకు కూడా తెలియదు అండి. 62 సురువైంది, 62 సురువైంది. ఇప్పుడు అది కూడా అప్పుడు అంతగానో లేకుండా 10-15 ఏళ్ళ కాబట్టి అమ్మ జాతర జబర్దస్త్. ఏ రాయి తీసినా తేలే, చిన్న గింత రాయి తీసినా తేలే.